माननीय सदस्यगण, शुद्धि के अद्यतन मत विभाजन का परिणाम इस प्रकार है। पक्ष में 288, विपक्ष में 232। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक यथा संशोधित पारित हुआ। लोबी खोल दी है माननीय सदस्य, लोबी खोल दी है, లోబీ క్లియర్ कर दी है। వివాదాస్పద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు లోక్సభలో ఆమోద ముద్ర పడింది. అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకిస్తూ 232 ఓట్లు పోలయ్యాయి. అధికార విపక్ష సభ్యుల వాదనలు ప్రతివాదనలతో సభ మార్మోగింది. దాదాపు 14 గంటలకు పైగా రికార్డు స్థాయిలో చర్చ జరిగింది. చివరకు 56 ఓట్ల తేడాతో విపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ, శివసేన, షిండే, లోక్ జనశక్తి బిల్లుకు పూర్తిస్థాయిలో మద్దతివ్వడంతో విపక్షాల అంచనాలు తలకిందులయ్యాయి. వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలపై జరిగిన చర్చలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది చట్ట వ్యతిరేకం, జగడాల కోసమే ఈ బిల్లును తెచ్చారంటూ నిండు సభలో బిల్లు ప్రతుల్ని చింపేశారాయన. सर, अगर आप हिस्ट्री को पढ़ेंगे तो महात्मा गांधी उस वक्त के व्हाइट अफ्रीका में सफेद फार्म अफ्रीका के कानून को महात्मा गांधी ने कहा था कि ये मेरा कॉन्शियंस उसको मानता नहीं है, मैं इस कानून को कबूल नहीं करता हूं। तो महात्मा गांधी ने क्या किया, उन्होंने उस कानून को फाड़ दिया। तो मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं। ये अनकॉन्स्टिट्यूशनल है सर। इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है मस्जिद और मंदिर के नाम पर, इसीलिए मैं इसका कंडेम करता हूं और मैं आपसे गुजारिश करता हूं कि मैंने अपने 10 अमेंडमेंट दी है, आप इसको कबूल करिए सर, मुझे बोलने का मौका दीजिए और उस पर डिवीजन का मैं डिमांड भी करूंगा। थैंक यू सर। కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం లోక్సభ ముందుంచారు. అనంతరం దాదాపు అన్ని పక్షాలు ఈ బిల్లుపై మాట్లాడాయి. ఆఖరున హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ప్రతిపక్షంపై తీవ్ర దాడి చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ముస్లిం సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసి దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ బిల్లు ద్వారా ముస్లింల మతపరమైన విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకుంటోందని ప్రతిపక్ష సభ్యుల విమర్శలను తోసిపుచ్చారు. వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణే ఈ చట్టం లక్ష్యమని అన్నారు. ఈ బిల్లును గత విషయాలపై అమలు చేయబోమని ప్రతిపక్ష సభ్యులు ముస్లిం సమాజ సభ్యుల్లో భయాన్ని సృష్టించడానికి, తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అన్నారు. ఇది గతానికి సంబంధించిన విషయాలకు వర్తిస్తుందనే మరో అపోహ వ్యాప్తి చెందుతోంది. ఈ సభలో మీరు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడండి. బిల్లు ఆమోదించినప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత చట్టం అమల్లోకొస్తుందని బిల్లు స్పష్టంగా పేర్కొంది. కాబట్టి గతానికి సంబంధించిన వాటిపై ప్రభావం ఉండదు. కానీ ముస్లింలను భయపెడుతున్నారు అని షా అన్నారు. మతానికి సంబంధించిన ప్రక్రియలో ముస్లిమేతరుల నియామకానికి బిల్లులో ఎలాంటి నిబంధన లేదని బీజేపీ షా వెల్లడించారు. 2013లో వక్ఫ్ను సవరించకపోతే ఈ బిల్లు అవసరం ఉండేది కాదని ఆయన అన్నారు. అంతా బాగానే జరిగింది. కానీ 2014లో ఎన్నికలు జరిగాయి. 2013లో రాత్రికి రాత్రే వక్ఫ్ చట్టాన్ని బుజ్జగింపు కోసం స్వరూపాన్ని మార్చారు. ఫలితంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేవలం 25 రోజుల ముందు లుటియన్స్ ఢిల్లీలోని 123 వీవీఐపీ ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్కు అప్పగించింది అని షా అన్నారు.